జనసేన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ముఖ్యంగా యువత జనసేన సిద్ధాంతాలకి ఆకర్షితులవుతున్నారని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు అన్నారు. జనసేన పార్టీ అధినేత, కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, అటవీ, గ్రామీణ, పర్యావరణ, గ్రామీణ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని పారిశ్రామిక ప్రాంతంలో అభిమానులు, సైనికులు, కూటమి నేతలు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా విశాఖ పశ్చిమలో పారిశ్రామిక ప్రాంతమైన నౌసీనా బాగ్ నుండి సింధ్యా వరకు సుమారు కిలోమీటర్న్నర మేర రోడ్డు మధ్యన డివైడర్పై 1000కి పైగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. టీం రాజకీయం ఆధ్వర్యంలో మల్కాపురం ఐఓసీ కూడలి వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు గణబాబు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, పశ్చిమ నియోజకవర్గం జనసేన నాయకులు పీలా రామకృష్ణాలు పాల్గొని కడియం నర్సరీ నుండి తెప్పించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్యం నియంత్రించడంలో భాగంగా జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 1000 మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో పవన్ అభిమానులు, జన సైనికులు ఎప్పుడూ ముందుంటారన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. నియోజకవర్గంలో కూటమి కార్యకర్తలు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, 33వ కార్పొరేటర్ బీశెట్టి వాసంతలక్ష్మి, పారిశ్రామిక ప్రాంత జనసేన నాయకులు ఇంద్రజిత్, ధర్మేంద్ర, కూటమి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, యువత తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆయన మొదటి ప్రశ్న అసెంబ్లీలో పొల్యూషన్ మినిస్టర్గా పంచాయతీరాజ్ ఎలాగుంది, పొల్యూషన్కి సంబంధించినటువంటి మినిస్టర్గా మొదటి ప్రశ్న వేసే అవకాశం నాకు వస్తే ఆ ప్రశ్నకి సమాధానం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి అంటే పూర్తిగా అనలైజ్ చేసి యాక్చువల్గా చూసినప్పుడు బాగా అవగాహన తెచ్చుకుని ముందుగానే ఆ ప్రశ్నకి ఆ మొట్టమొదటి అసెంబ్లీలో ఒక మంత్రిగా ఆయన సమాధానం చెప్పేటువంటి అవకాశం, ప్రశ్న వేసే అవకాశం నాకు దక్కటం, మన ప్రాంతం గురించి ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి కాలుష్యం గురించే ఆ ప్రస్తావన రావటం, మరలా త్వరలోనే విశాఖపట్నానికి వారు వచ్చి ఈ బౌల్ ఏరియా ఏదైతే ఉందో ఈ బౌల్ ఏరియాలో డెఫినెట్గా ఈ ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ లేకపోతే ఈ ఉండేటువంటి ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి వైజాగ్లో ఉండేటువంటి ఈ కాలుష్యానికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా నివారణకు ఆయన చర్యలు డెఫినెట్గా ఉంటాయని ఆ రోజు సమాధానం ఉండడం సంతోషం. మరి ఇలాంటి సందర్భంలో ఈరోజు ఆయన జన్మదినానికి కూడా పురస్కరించుకొని వారిని అత్యంత అభిమానించేటువంటి వారు అందరూ కలిపి ఈ పర్యావరణాన్ని మరి రక్షించడానికి ఒక ప్రోగ్రాం తీసుకోవడం సంతోషం. వారి మరిన్ని జన్మదినాలు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కాలుష్య నివారణ అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి కార్యక్రమాల్లో వాళ్ళు ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటారు. మొక్కలు పెంచడం కంటే నిజంగా ఏదైతే యూటిలైజ్ అవుతుందో సొసైటీకి ఉపయోగపడేటువంటి ఒకసారి ఈరోజు ఇక్కడ సెలక్షన్ చేసుకున్నది కూడా ఎక్సలెంట్ సెలక్షను. సో ఈ ట్రీస్ వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ బొగట చెట్టు వల్ల మనకి ఒకవైపు పొల్యూషన్ కంట్రోల్ చేయటమే కాకుండా ఈవెన్ బర్డ్స్కి కూడా ఆహారం దొరికేటువంటి అవకాశం. సో అలాంటి ట్రీస్ని చాలా ఫాస్ట్గా గ్రో అయ్యేటువంటి ట్రీలు, ఒకవైపు షెల్టర్ ఉండేటువంటి ట్రీస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. బహుశా ఈ స్ట్రెచ్ ఏదైతే మా టీం రాజకీయం అనడానికి ఆగుతున్నాను, ఎందుకంటే మా రాజకీయ నాయకుల నోట్లో రాజకీయం అనగానే డిఫరెంట్ ఒపీనియన్ వచ్చేస్తుంది. సో ఈ టీం ఏదైతే ఈరోజు తీసుకున్నారో ఈ స్ట్రెచ్ ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి, ఒక మోడల్ అవ్వాలి, విశాఖపట్నానికి ఆదర్శంగా నిలవాలి. మిగిలిన డివైడర్స్ ఎక్కడున్నా లేకపోతే రోడ్స్ కానీ లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉండేదాన్ని ఆ రిజల్ట్, ఆ ఫలితాలు ప్రభావితం చూపుతూ మరిన్ని మంది, ఇంకొద్ది మంది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి ప్రోగ్రామ్స్లో భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఒక మంచి కార్యక్రమంలో నన్ను కూడా మా సోదరులందరూ భాగస్వామ్యం చేయడం అదృష్టంగా భావిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు
గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన నాయకులు, మా ఫ్లోర్ లీడర్ వసంతలక్ష్మి, అలాగే విశాఖ వెస్ట్ సీనియర్ నాయకులు పీలా రామకృష్ణ గారు, మరియు తెలుగుదేశం కార్పొరేటర్లు, జన సైనికులు, వీర మహిళలు, అలాగే మా హార్టికల్చర్ ఆఫీసర్ జీవీఎంసీ గారు అందరి సమక్షంలో వన మహోత్సవం, ఎందుకంటే ఇది ఆకాంక్ష పవన్ కళ్యాణ్ గారు. ఆయన అడవుల శాఖ మార్చులుగా ఉంటూ ఈ మొక్కలు, వనాలు తాలూకా ప్రాముఖ్యతని తెలియచేస్తున్నారు. ఇదంతా గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. ఆ సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ మెయిన్ రోడ్లో టీం రాజకీయం అనే ఒక ఆర్గనైజేషన్ ఏదైతే జనసేన పార్టీకి అనుసంధానంగా పనిచేస్తుందో వాళ్ళ ఆధ్వర్యంలో జీవీఎంసీ సంయుక్తంగా దీనికి అడాప్ట్ చేసుకొని సుమారు 2-3 కిలోమీటర్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. అద్భుతంగా మంచి వాతావరణంలో ఈ మొక్కల పెంపకంకి అడాప్ట్ చేసుకున్నారు. 3 సంవత్సరాలు వీళ్ళు దత్తత తీసుకొని మొక్కలు పెంచడానికి టీం రాజకీయం, జన సైనికులు నిర్ణయించుకున్నారు. దానికి జీవీఎంసీ వారు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిణామం. ఈరోజు విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శివశంకర్ గారు కానీ, హార్టికల్చర్ జీవీఎంసీ తరఫున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు కానీ, మా జన సైనికులు కానీ, మరీ ముఖ్యంగా టీం రాజకీయం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వన మహోత్సవం అనే పవన్ కళ్యాణ్ గారి పిలుపునిచ్చే కంటే 2 నెలల ముందే ఈ యొక్క కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానానికి అత్యంత దగ్గరుండేది పర్యావరణం పరిరక్షించాలని. అలాంటి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని టీం రాజకీయం వాళ్ళు ఒక 2 నెలల ముందే ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మొదలుపెట్టడం, జీవీఎంసీ వారితో నిరంతరం, హార్టికల్చర్ వారితో నిరంతరం దీని మీద పర్మిషన్స్ కోసం తిరగడం, ఏ రకమైన మొక్కలు నాటాలో అనేది వాళ్ళని అడగడం, తెలుసుకొని ఈ స్ట్రెచ్ మొత్తం కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది మరీ ముఖ్యంగా టీం రాజకీయం వాళ్ళ గురించి ఎక్కువ ఎందుకు చెప్పాలి అంటే, గత 5 ఏళ్ళుగా కూడా వైసీపీ చేస్తున్న ఏ రకంగా అరాచకం చేశాడు, ఏ రకంగా దోపిడీ చేశాడు అనేది సోషల్ మీడియాలో థ్రెడ్స్ కింద వేస్తూ పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలాన్ని నిరంతరం నెటిజన్లందరికీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అడాప్షన్ అనేది ఇప్పటివరకు కార్పొరేట్ సంస్థలే చేస్తూ ఉన్నాయి. ఎక్కడైనా మీరు ఎయిర్పోర్ట్ దగ్గర కానీ చాలా చూస్తే ఎక్కడ పొలిటికల్ పార్టీ కూడా ఈ టైప్ ఆఫ్ అడాప్షన్ కార్యక్రమం చేయలేదు. జనసేన పార్టీ ఇందులో కూడా పైనియర్ అయ్యి ఈ యొక్క అడాప్షన్ తీసుకుంటూ ఇలాంటి మరింత ముందుకెళ్ళి మరి ఇందాక చెప్తా ఉన్నారు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బీచ్ రోడ్లో ఉన్నది, మిగతాది ఎక్కడ ఉన్నాయి చూడండి అని. సో వాటిని కూడా మేము తీసుకొని వాటిని కూడా మేము డెవలప్ చేస్తామని చెప్పి జనసేన పార్టీ గారి ఆశయానికి మేము ఊపిరేయి అని ఒక ఆశయాన్ని నెరవేరుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.